ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ బొరానాప్ కేవ్స్. ఇది పర్త్ సిటీ నుంచి 300 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. ఒక 3 అవర్స్లో వచ్చేయచ్చు. ఇక్కడ చాలా కేవ్స్ ఉంటాయి పర్త్ చుట్టుపక్కల. లేక్ కేవ్స్ అని, మమోత్ కేవ్స్ అని, బ్రిడ్జ్ కేవ్స్, జైంట్ కేవ్స్, డింగో కేవ్స్ అని ఇట్లాంటివి చాలా కేవ్స్ ఉంటాయి. ఇవన్నీ పర్త్ నుంచి రఫ్గా 300 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి ఇవి. ఇవైతే బయట నుంచి చూస్తే చాలా హ్యూజ్గా అనిపిస్తుంది. లోపలికి ఒక గుహలాగా వెళ్తున్నాం మేము కిందికి. ఈ కేవ్ అనేది బసల్టన్ అనే ప్లేస్కి దగ్గర ఉంటుంది. సో ఈ బసల్టన్కి ఒక చరిత్ర ఉందన్నమాట. ఆ ఊర్లో బసల్టన్ అనే ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆ బసల్టన్ ఫ్యామిలీ వాళ్ళు ఉండడం వల్ల ఆ ఊరికి బసల్టన్ అనే పేరు వచ్చింది. వాళ్ళది కొద్దిగా రిచ్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళలో చాలామంది ఇట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళే టైంలో వాళ్ళ చిన్న పాపకు ఈ కేవ్ అనేది కనిపించింది. ఆమె వయసు అప్పుడు ఒక 7 years 8 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఆ ఏజ్ టైంలో ఈ కేవ్ అనేది తను కనుక్కొని ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు పాపని. ఏదో చెప్తుందిలే, ఎందుకంటే చిన్న పాప కదా, ఎవరు నమ్మలేదు. నమ్మనప్పుడు ఇంకా సరేలే అని చెప్పేసి కాలంతో పాటు ఆమె కూడా ఆ కేవ్ గురించి వదిలేసింది. తర్వాత ఆమెకు మ్యారేజ్ అయిన టైంలో, అంటే ఒక 20 years తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్కి ఈ స్టోరీ చెప్తే నిజంగా ఉందో లేదో అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఎంత తిరిగినా ఆ కేవ్ అనేది వాళ్ళకి మళ్ళీ దొరకలేదు. సో ఇది ఓన్లీ చరిత్రలో మాత్రమే నిలిచిపోయింది. ఆమె చెప్పిన స్టోరీ అనేది బుక్స్ వరకే పరిమితమైంది. కాకపోతే తర్వాత కొంతమంది ఎక్స్ప్లోరర్స్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే ఈ కేవ్ అనేది కనిపించిన తర్వాత దీన్ని మ్యాచ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఆమె చెప్పిన లొకేషన్కి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. సో ఆ ఆనవాళ్ళు అవన్నీ మ్యాచ్ అయినందుకు ఆమె కనుక్కుంది ఫస్ట్ అని చెప్పేసి ఆమెకే ఆ పేరు వెళ్ళిపోయిందనమాట. దీని పేరు అప్పుడు బొరానాప్ అని పెట్టారు. బొరానాప్ అనేది అబార్జినల్ వర్డ్ అనమాట. అబార్జినల్ వర్డ్ నుంచి ఈ బొరానాప్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఎక్కువగా అబార్జినల్స్ నివసిస్తుంటారు ఈ ప్రాంతంలో కాబట్టి ఆ పేరు పెట్టారు. లోపల మాత్రం కొంచెం చీకటే ఉంది. అప్పుడప్పుడు ఈ లైట్స్ కనిపిస్తున్నాయి, కానీ కొన్ని చోట్ల కావాలనే వాళ్ళు డార్క్గా పెట్టారు ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడం కోసము. ఆక్సిజన్ లెవెల్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పారు. ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే చెప్పండి అని కూడా చెప్పారు. సో ఈ కేవ్స్ లోపల కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా ఉంటుందంట. సో ఆ కాల్షియం కార్బోనేట్ వాటర్తో మిక్స్ అయినప్పుడు అవి ఇట్లా ఏర్పడతాయంట. పైన వైట్ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అట్లా. ఈ పోయేటప్పుడు బాగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు దూల తీరిపోద్ది. ఇదంతా ఎక్కాలంటే చాలా కష్టం అవుతుంది అని అదే అడుగుతున్నా ఆమెని. ఒక లిఫ్ట్ పెడితే బాగుండు కదా, ఇంత పైకి ఒడెక్కుతాడు మళ్ళీ అంటే, అదే కదా మజా వస్తుంది, లిఫ్ట్ పెట్టలేక కాదు, కాకపోతే అట్లా చేస్తేనే మనకు మజా వస్తుంది, మీకు హాలిడే ఎంజాయ్ చేసినట్లు ఒక అలసిపోయిన ఫీలింగ్ రావాలని చెప్పేసి చెప్తుంది. సో ఒకవేళ మంజుమల్ బాయ్స్ మూవీ చూసినట్లయితే కొంచెం ఆ ఫీల్ కూడా ఉంటుంది ఇందులో. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు ఇక్కడ. సో ఈ గ్రూప్ కొంచెం పెద్దగానే ఉంది మా గ్రూప్ తోటి పోలిస్తే. ఇంకా మొత్తం మీద కింద మీద పడి ఎక్కేసేసిన. ఇంకా నెక్స్ట్ పోయే ప్లేస్ కెవర్షం వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్. ఇది ఇంకొక బాగా సన్నీ డే రోజు వచ్చిన, కాకపోతే టెంపరేచర్ మాత్రం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే బాగా చెట్లు ఇవన్నీ బాగా పెంచుతారు వీళ్ళు. సో మామూలుగా మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే ఈ బర్డ్ కేజ్కి వెళ్ళాము. ఈ బర్డ్ కేజ్ అయితే బాగా మ్యాసివ్గా ఉంది. ఈ బర్డ్స్ అన్ని మంచిగా ఫ్రీగా తిరుగుతున్నాయి. కాకపోతే మనం వెళ్ళినప్పుడు మన మీదకి కూడా అప్పుడప్పుడు రావచ్చు అవి. కాకపోతే అంత హార్మ్ఫుల్ లాగా కూడా ఏం కాదులేదు, చూస్తే తెలిసిపోతుంది. సో మంచిగా ఇవన్నీ ఫ్రీగా మనం చూసుకొని మళ్ళీ బయటికి వచ్చేయచ్చు. వస్తున్నాయి నెత్తి మీదకి. ఇక్కడ తిరగడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బాగానే పెద్దగానే ఉంది ఇది పార్క్. మంచిగా వాకింగ్ కూడా బాగా అవుతుంది అన్నమాట. ఈ మొత్తం పార్క్లో నాకు నచ్చింది ఇది ఒక్కటే ప్లేసు. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి పాయిజనస్ స్నేక్స్ అయినా ఈ పాయిజనస్ థింగ్స్ ఏమైనా నచ్చవు. లోపల అన్నీ ఇవే పాయిజనస్ ఇవన్నీ. సో నేను వీలైనంత త్వరగా బయటకు వచ్చేద్దామని వచ్చేసిన. అండ్ ఒక్కొక్క టైంలో ఓపెన్ అవుతుంది. వాళ్ళు ముందే ఒక చార్ట్ ఇస్తారు. ఆ చార్ట్లో టైంని బట్టి మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు.
ఇదంతా ఫొటోస్, వీడియోస్ ఇవి తీసుకోవడానికి క్యూ. దీని జోలికి మాత్రం నేను అస్సలు పోను. చాలా దూరంకి వెళ్ళి తీసిన వీడియో కూడా. ఇక్కడ ఎగ్స్ కూడా వీళ్ళు ఒక సపరేట్ దాంట్లో పెట్టి హ్యాచ్ చేస్తున్నారు. అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి పేరు పెట్టిర్రు. ఇవి మనకు అడాప్ట్ కూడా ఇస్తారంట, అడాప్ట్ చేసుకోవడానికి. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ సర్టిఫికేషన్ ఏదో ప్రొసీజర్ ఉంటుంది. సో కావాలంటే తీసుకొని వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, ఫ్రీగానే ఇస్తారంట. ఇప్పుడైతే ఇంకా పెంగ్విన్స్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఒక షో ఉంటుందంట. ఇప్పుడు దాని హ్యాండ్స్కి చూసినట్లయితే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ తోటి వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఏది ఎంత తిన్నది, ఎప్పుడు తినలేదు, ఏది బాగుంది, ఏది బాగాలేదు, దేని ఏజ్ ఎంత అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. So just imagine if you were at home having dinner and then there was dozens of strangers outside your door. I have a whole thing prepared for you and you're way too early. You go back in the pool. She says, get back in the pool. You're not getting any fish. No. ఇవైతే న్యూ బార్న్ బేబీస్ ఇవి రెండు. ఇవి అయితే వాటంతకు అవి తినలేవంట. సో వాటికి ఎవరైనా ఫీడ్ చేయాల్సి వస్తుంది. సో ఆమె వాటికి 1 by 1 ఫీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. That name is not quite the name they use over there. In New Zealand they call them little blue penguins. That Skip, you might notice him with the brown on his arm. He's 21 years old. Which is a pretty incredible age for a little penguin. సో ఏది న్యూ బార్న్ బేబీ అనేది ఆ ట్యాగ్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. లేకపోతే అన్ని ఐడెంటికల్గా సేమ్ ఉంటుంది, మనకు ఐడెంటిఫై చేయడం కష్టం. Does she want to come to the front? Does she want to come down to the front? Yeah, come. So that's the actual development. So she impresses us every day. That makes అమ్మా ఓపిక నశించింది. దా కూర్చో. ఇదే చాట్, ఏది ఎప్పుడు ఏముంటుంది అని చెప్పేసి ఇందులో చూసుకోవచ్చు. ఇప్పుడైతే కంగారూస్ దగ్గరికి వెళ్తున్నాము. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, కంగారూస్ ఆస్ట్రేలియాలో మాత్రమే ఎందుకుంటాయని. దానికి అయితే సమాధానం ఇప్పటివరకు దొరకలేదు. చాలా స్టడీస్ ఒక్కొక్కటి చెప్తుంటాయి, కానీ పర్ఫెక్ట్ సమాధానం మాత్రం ఏదీ లేదనమాట. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా క్లైమేట్లో మాత్రమే ఇవి పెరుగుతాయా, మరి అట్లాంటప్పుడు ఈ సేమ్ క్లైమేట్ వేరే కంట్రీలో కూడా వాళ్ళు కృత్రిమంగా సృష్టించి వాటిని ఉంచడానికి ట్రై చేశారు, కానీ అప్పుడు కూడా ఉండలేదు. అవి ఇమీడియట్గా చనిపోయాయి అన్నమాట. ఒకసారి బోట్లో తీసుకుంటే చనిపోయాయి, ఒకసారి కంట్రీకి వెళ్ళిన తర్వాత చనిపోయాయి. అవి సర్వైవ్ అవ్వలేవు. ఓన్లీ ఆస్ట్రేలియా ల్యాండ్లో మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి అవి. ఈ ఆస్ట్రేలియా ల్యాండ్లో మళ్ళీ ఏమన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఫోర్స్ కానీ ఏదైనా ఉందా, లేకపోతే ఇక్కడ ఏమన్నా స్పెషల్ ఎయిర్ టెంపరేచర్స్ ఉన్నాయా, లేకపోతే ఏది అనేది సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు. ఇప్పటికి కూడా అది అంత చిక్కని ప్రశ్న. ఇక్కడైతే ఫామ్ షో ఉంది. ఇప్పుడు ఈ ఫామ్ షో అంటే ఆ ఫార్మర్స్ అక్కడ వాటి గోట్స్ని, ల్యాంబ్ని కానీ ఎట్లా పెంచుతారు, వాళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. అక్కడ కుక్కకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే అది షీప్స్ని ప్రాపర్గా గైడ్ చేసి ఇంటికి తీసుకొస్తుంది అనమాట. మళ్ళీ ప్రాపర్గా ఇంటి నుంచి బయటికి కూడా తీసుకెళ్తుంది. దాని టైమింగ్ ప్రకారం ఓనర్ ఎట్లయితే ఆ డాగ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దాని తగ్గట్టు ఆ షీప్స్ని అది మళ్ళీ
ఆయన కోసం ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఆ షీప్ వూల్ కత్తిరించడానికి 100 years అగో అట్లాంటి కత్తెర వాడేవాళ్ళంట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది, అదేదో చూపిస్తున్నాడు ఆయన. అక్కడున్న బెల్ట్ అనేది అట్లా నడుముకి పెట్టుకుంటాడు అనమాట. సో దట్ అది నడుముకి ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటాడు. అదైతే కటింగ్ షాప్ వాడు కటింగ్ చేసినట్టు ప్రశాంతంగా వండుతుంది. దాని ఒక్క ఊళ్ళో బయట అమ్మితే ఫార్మర్కి వచ్చేసి $40 వస్తాయంట. మరి డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఎంత చేసుకుంటారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. ఇక్కడైతే అన్నెసెసరీ ఊల్ ఏదైతే ఉందో అది కొంచెం తీసి పక్కకు పడేస్తారంట. ఏదైతే ప్రాపర్ ఊల్ ఉంటుందో అది వాడతారు. ఇది షీప్స్ని కొట్టడానికి కాదు, ఒక సౌండ్ చేయడానికి. ఆ సౌండ్ చేయడం వల్ల అవి మాటింటాయి అన్నట్టు. ఇక్కడైతే ఒక క్యాంటీన్ లాగా ఉంది. అక్కడైతే మేము ఫెక్కుచిని ఆర్డర్ చేసినాము, బాగానే ఉంది అది. కానీ ఇక్కడ ఫర్ ఏ సర్ప్రైజ్ ఏంటంటే ఇండియన్ ఫుడ్ రకరకాలు ఉన్నాయి. అంటే బటర్ చికెన్, కడాయి చికెన్, రైస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏ రేంజ్లో వండుతారో మనకు తెలుసు కాబట్టి మేము ఫెక్కుచిని తీసుకున్నాము. ఇక్కడ కవర్షంలో అయితే పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. కవర్షం తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ 2 Rocks. ఇది కవర్షం నుంచి అయితే ఒక 67 kilometers అట్లుంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour లోపలే వచ్చేయచ్చు. ఆ రోజైతే సాటర్డేనే కానీ ఈ 2 Rocks అనే ప్లేస్లో అయితే ఎవ్వడు కనిపించలే నాకు. బీచ్ కాడ వైట్ శాండ్ అయితే బాగానే ఉంది. టూ రాక్స్ అని కొట్టగానే గూగుల్లో ట్రెండ్ అయ్యేది ఇది రాక్ ఒకటి స్టాచ్యూ. ఇది ఫొటోస్ తీసుకోవడానికి బాగానే ఉంది. ఎండ అయితే బాగానే ఉంది. ఇక్కడ పక్కన అయితే ఐజీఏ ఉంది. ఐజీఏలో ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఈ ఊరు మొత్తంకి ఈ ఐజీఏ ఒకటే గతి, ఏం కావాలన్నా అందుకే రావాలి. ఇక తర్వాత అయితే బసల్టన్ జెట్టీకి వచ్చినాము. ఇక్కడ బీచ్ కింద అక్వేరియం ఉంటుంది అనమాట. అక్కడ వరకు మనం ట్రైన్లో వెళ్ళి అక్కడ బీచ్ కింద అక్వేరియం చూడొచ్చు, ఓపెన్ అక్వేరియం అనమాట. తర్వాత ఫ్రీమెంటల్ ప్రిజన్కి పోయినాము. ఈ ఫ్రీమెంటల్ ప్రిజన్ తర్వాత జిప్ లైన్కి వెళ్ళినాం పర్త్లో. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.